అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే మీరందరూ వాణికి క్లాప్స్ కొడతారు. మళ్ళీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే నేను తను కలిసి కూర్చొని తాతనట్టు మనోడు చూసి ఎట్లా షాక్ అవుతాడు అనేది వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకు తెలిసి ఇది బెస్ట్ యాక్టింగ్ చేసినట్టుంది ఆ పాప. ఖచ్చితంగా మీరందరూ ఇటు బలేసింది అప్ప వాణి అక్క అని శబాష్ అంటారు. సో మీకు వీడియో నచ్చినట్లయితే, మెయిన్ వాణి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సరేనా? టాటా మినిమేషన్. పేపర్ 7 గంటలకు వేస్తారు, 6కి వేయండి. మంచిగా సిగరెట్ కాదు, ఎవరు సిగరెట్ నీకే ఎవరు అది అది కమ్స్ తిను కమ్స్ తేడా లెగ్ ఇట్లా పట్టుకొని మిగిలినది ఏమైనా ఉంటే నీకు మళ్ళా ఇస్తాను. నువ్వు మొత్తం అక్కి కూడా చెడుకొచ్చి మన చూస్తే సో మేడం సేగండి మేడం నువ్వు నువ్వు నేను ఆడో చూసారా నేను ఆడో చూసారా పెట్టింది నేను ఆడో చూసినారా నీరు షుగరే అది నాకు గుర్తుంది. దొంగడు వాడు దొంగ మేడం మేడం బోను మధ్యలో మేడం మంచి చికెన్ తినండి మేడం. చికెన్ ఇది తినండి, అది తినండి, 2 బాగుంటాయి. నువ్వు ఆ హోటల్లో ప్లేట్లు కూడా ఏమి కదా అక్కను గొప్పలే పస్తున్నావు తీక పోలీస్ స్టేషన్ ఫోన్ ఇంట్లోకి వచ్చి దొంగ వచ్చి ప్రపంచంలో ముందులాగే చూపించినా నేను కచ్చిపో నువ్వే ఎవడ్రైనా ఏదో సత్రకే మొహీడు యాదవ్ అని నీ పాస్ లిఫ్ట్ తెలిగిన అమ్మాయి నేను మాట్లాడతాను. నువ్వు లిఫ్ట్ రిపేర్ చేసే కదా వచ్చింది. నువ్వు లిఫ్ట్ రిపేర్ చేసే కదా వచ్చింది. మా ఇంట్లో లిఫ్ట్ లేదా? లిఫ్ట్ లేదా మా ఇంట్లో? లిఫ్ట్ లేదా? నువ్వు లిఫ్ట్ రిపేర్ కదా వచ్చింది. ఏడు మైకంలో ఏడు కూర్చున్నావు నువ్వు? యా ఊరినిదే ఇప్పుడు ఎన్న 5 అంతస్తా కాదా? 5th ఫ్లోర్ కాదా మేడం ఇది? మేడం ఇది 5th ఫ్లోర్ అది కుక్క మేడం. 5th ఫ్లోర్ లో నువ్వు మెడికల్ వచ్చినా లిఫ్ట్ లో వచ్చినావా? నాకు రేగింది అనుకో, నరికి పోగులు పెట్టేస్తా. వీడు ఇంట్లో గొప్పలు వచ్చేస్తాను. ఇద్దరు కలిసి మీరిద్దరు ఇల్లు ఏం కావాలా మనిషిలో? నీకు చెట్ల నీళ్లు పోయేది చెప్పిన, గడ్డి కట్ చేసి చెప్పిన. ఏ ప్రాబ్లం లేదు నీకు. మేడం వాడు మొక్కలు కట్ చేసి వచ్చినావు నువ్వు. మొక్కలు కట్ చేసే కదా నువ్వు వచ్చింది. లేదు అది జిమ్మి మన కుక్క బాత్రూమ్ కూర్చుండి ఎద్దు పిలిపించింది. కుక్క స్నానం చేయించి వచ్చినావా? ఊడు ఊడు నీళ్ళు శివగానే నీకేమన్నా కుక్క స్నానం చేయి. ఎవరు లేరా ఇంట్లో ఏమన్నా? ఓ పౌరా మేడం మేడం మొత్తం మీరే రాజధాని మేడం.
మొత్తం బాండ్లు మేడ మీద ఆగింది. నువ్వు ఏం చేస్తాడో నువ్వు ఆ సోడాల గంగరాజు సోడాల మేడం అది ఒకటి ఉంది మేడం. ఏ మేడం మీద నువ్వు ఏమి చూసుకున్నావా? గిడ్డిలా కొడుకుని కొడతా మేడం, గిడ్డిలా కొడుకుని కొడతా మేడం. నీకేం వస్తుందా? ఇద్దరు కలిసి సభ్యులు కూడా నువ్వే పెట్టు. అమ్మ నేను ఏడున్నా, నేను ఈజిప్ట్ లో లేనా? అమ్మ నేను ఏడున్నా, నేను ఈజిప్ట్ లో లేనా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ప్యారిస్ లో ఉన్నా తెలుసా? నేను ఈజిప్ట్ లో వద్ద వంట గిడ్డి వంట గిడ్డి వంట ఉంది ప్యారిస్ గిడ్డి కుక్క గిడ్డి వంట. ఇద్దరు నాటకాడుతున్నావా? గిడ్డి కుక్కట. ఇద్దరు నాటకాడుతున్నావా? గిడ్డి కుక్కట. టూరిస్ట్ అది మా టూరిస్ట్ అది పాకిస్తాన్ పోదాం రా. పాకిస్తాన్ వద్దు. నువ్వు పిల్లలకి నువ్వు ఏకే పాడిసేవని ఎత్తులేవు, నువ్వు అలగైదానా ఎవడు నువ్వు గిట్టలు కదా నువ్వు పాగి గిడ్డిలాడనువే లాడేను నువ్వు గిడ్డి. నమస్తే అండి, పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబొక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్ళికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. ఎవడు నువ్వు టెర్రరిస్ట్ ఎట్లా? నువ్వు 3 అడుగులు ఉండి టెర్రరిస్ట్ కదా నువ్వు, ఫెడరిస్ట్. నా శివన్నా ఏ గుడ్లమ్మ నేను ఇప్పుడు ఎగ్జిబిషన్ కి వచ్చిన కాదు పెద్ద బాబు పెద్ద అప్పలం ఉంటది కదా ఎగ్జిబిషన్ లో. ఆ పెద్ద మొగులు కూడా చేరిట్లా మేడం జైంట్ వీల్, మీరు జైంట్ వీల్ కొలంబస్ పొగ వస్తుంది. రింగులు ఇస్తుంది గిడ్డోని మూతిలే దూరాలి రింగు. నువ్వు ఎవరు సిగరెట్ టీ అమ్మే పిల్ల మేడం? పాయ సంసారం అంతా పోయింది నాయనో. పాయ సంసారం అంతా పోయింది నాయనో. రింగ్ మేడం రింగులు కావచ్చు. నేను ఆడు చూసినాను రా. నువ్వు చెప్పులేకపోతావు కదా నువ్వు కుడితే. నేను చాలా మంచి పిల్లడు. నేను బయట పోయినాడు చెప్పులు పాలిష్ చేసేది, షూ పాలిష్ చేస్తావు కదా నువ్వు. ఆఫీస్ పోయినాడు నీ దగ్గర నేను షూ పాలిష్ చేయించుకునేది. నీకేమన్నా నువ్వు చెప్పులు కుట్టావా? నేను ఏం నువ్వు ఎక్కువైపోయింది.
చూపాలి చేయవు నువ్వు ఎవరు చూపాల్సి ఎవరా చూపులు. చూపాల్సి ఎవరా చూపులు కొట్టి నువ్వు కాదా నిన్నే నటక ఎంటర్టైన్మెంట్ పట్మే మేడం ఎంటర్టైన్మెంట్ నీ కాదు మేడం. ఎంటర్టైన్మెంట్ మేడం డాన్స్ చేస్తారు. నీకు ఎంటర్టైన్మెంట్ కాదు నీకే ఏ. నువ్వు బాగా తాగి గొప్ప రేపే చిటి అది గ్లాస్ తీసుకో చిటి ఎవరు చిట్టి ఎవరు చిట్టి నువ్వేరా నువ్వేరా ఏ ప్రేమగా శివాని నన్ను లేపరా ఏ సంపేయాలనుంది మేడం నాకు ఎవరినన్నా ఎందుకు సంపేయాలనుంది మేడం నాకు ఎవరినన్నా ఎందుకు అట్లా ప్యారిస్ లో సంపచ్చా ఏం చంపేరా ఏ గ్లాస్ గ్లాస్ ఇవ్వ అది రా మంచికి కో అత్మన బాయ్ తీసుకో గిడ్డుకోకకి ఏం చెప్పాలి కుక్క గిట్టుకు గిడ్డుకోకకి ఏం చెప్పాలి కుక్క గిట్టుకు అయిపోతున్నా మళ్ళా లాస్ట్ ఏమైంది తినేకి తెచ్చండి రా పెగ్గి సిగరెట్ మేడం నువ్వు ఇప్పటికే ఎక్కువ కూల్ డ్రింక్ అయినా మేడం మేడం ఏ నువ్వు ఏ నాకు తిక్కర అయింది అనుకో గొప్పమ్మ మడా నువ్వు చెడిపోయింది కాదు నువ్వు నాకు పెడతావు ఏమీ లేదు నువ్వు అప్పు తీసుకున్నావు అప్పు కట్టలేదు అప్పు ఎందుకు కట్టలే నువ్వు నేను వారం వారం డబ్బులు ఇరా అని చెప్పినా చెప్పినా నీకు వారం వారం డబ్బులు ఇమ్మని చెప్పలేదా ఎందుకు డబ్బు మేడం మేడం కొట్టండి మేడం డబ్బులు కట్టురా అడే మేడం డబ్బులు కట్టలేదు మేడం పోలీసు ఫోన్ చేయమ్మా పోలీసులు ఫోన్ చేయండి కైపడతారు ఇద్దరు ఫుల్ కైపడి ఎంట్రీ తెలవటండి ఇక ఈ తాత చంద్రశేఖర్ కొడుకు కదలబో చంద్రశేఖర్ కొడుకు కదలబో చాలా మంచి పిల్లడు చదువు ఎందుకు ఎగ్జామ్ రాయలేదు చదువు ఎగ్జామ్ ఎందుకు రాయలేదు మేడం ఏం మేడం మీరు ఏది వాళ్ళ ఫేస్ చూస్తే మీరు వామిటింగ్ వస్తున్నట్టుంటుంది ఏ కవర్ ఎంత పోతాను ఎందుకు నువ్వు మగమంతా ముచ్చచ్చాయి ఏమి అంటే ఏం నీకేం కరం పట్టింది కానీ నువ్వు తింటావే కొట్టావే చూడని మాట్లాడి ఫ్లైట్ ఉంది మన ఇంటి ముందు ఫ్లైట్ బయట ఫ్లైట్ స్టార్ట్ చేయరా జాడిపోతా మేడం ఆడిపోదాం మేడం ఫ్లైట్ ఆడిపోము ఫ్లైట్లో యూరోప్ ఫ్లైట్ స్టార్ట్ చేసి నువ్వు స్టాడియంలో పెట్టు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫ్లైట్ స్టార్ట్ చేసి నువ్వు స్టాడియంలో పెట్టు అది పెద్ద బ్యాటరీ అది ఏమన్నా ఏ కుక్కుముతాడా ఏమన్నా సైకిల్ ఏమన్నా ఫ్లైట్ ఎక్కేస్తుంది ఫ్లైట్లో కక్కేకుండదు మన ఫ్లైట్లో ఏమైనా చెప్పమ్మా డాన్స్ ఏమన్నా మేడం అడిగింది చెయ్యి నేను నిన్ను ఇంత బాబు సంపేసి కూడా నేను సిద్ధపడుతుంది మేడం చేస్తాడు డాన్స్ చేయమ్మా పాడకుండా డాన్స్ చేయమ్మా బీబీ వస్తుందమ్మా పిచ్చిదాన్ని చేసినావు కదా ఆఖరికి వద్దు చేస్తారు ఎందుక నువ్వు వద్దుండు చేస్తా మేడం డాన్స్ బాగా చేస్తా పిల్లలు క్లబ్ డాన్స్ కదా నువ్వు పోల్ డాన్స్ పొట్టికి కుక్కరా నువ్వు పిచ్చి కుక్క మేడం నీకు అడిగిన వల్ల నేను సాయం చేయలేదా భోజనాలు లేవంటే భీమూటి లేదా ఎవరు నేను ఎవరు నువ్వు ఏమి ఇప్పుడు ఏం చేస్తావు గలాడ పెట్టుకుంటావు నువ్వు తత్వశాన్ని మామూలు అనుకోసాను నీతో వస్తానంటే తాగి అట్లా ఆడేసాను
అంతా గెద్దలే గుర్తు కూడా పొట్టి అంతా గెద్దలే గుర్తు కూడా పొట్టిన కొడుకకి డాన్స్ చేయి పుట్టినా కూడా మన ఫంక్షన్ ఎవరు చేసిర్రా ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? గాజులు పెట్టినా నీకు గుర్తుంది? సీమంత బొట్టు పెట్టినాను. ఎవరా ఏమన్నా పెద్ద మనుషుల మీద కడుపుతున్నావు అని చెప్తే నీకు భర్త లేకపోయినా కూడా నేను సరుకులు పంపిలేదు ఇంటికి. చూడు 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 పాప పుట్టిన బాబు పుట్టింది పాప పుట్టింది పాప పుట్టిన బాబు పుట్టింది పాప పుట్టింది ఎవరు పుట్టింది పాప? ఎవరికి? గిడ్డి కుక్కకి పాప పుట్టిన కుక్క పుట్టింది తల్లి ఏందమ్మా మీరంతా తాగుతులు కన్నా ఎక్కువైపోయినాయి. ఆ ఊరు వాళ్ళ ఊరు ఏ తాగుతున్నాడు వీడు యా ఊరు? అంత అంత తాగుతున్నాడు వీడు ఎవరు వాడు? బయట ఏమన్నా పుట్టి వాడు మనకే కింద ఉండే ఎవరు? నువ్వు ఆ మెడికల్ క్లీన్ చేసేది బాత్రూమ్ కడిగేది. తినరా బాగుంది తిని మేడం ఇస్తాను తినరా. అమ్మయ్యో నేను ఇంట్లో ఏమనలే ఎవరు ఎక్కడ పోయినారు వాళ్ళంతా. అసలు మీరేమి ఇట్లా మారిపోయినారు? నువ్వు ఏడనా మార్చుకోవాలని చూసినా కానీ ఏడానా కానీ నేనేదేమో ఇద్దరు కలిసి కొట్టేద్దామని నీ ప్లాన్ ఉంటే నువ్వు అసలు ఎట్లా లేకపోతుంది పో చేయం మేడం చెప్పండి. పొట్టు గోల్ ఎక్కిపోతుంది అంతే పొట్టేది మీద ఇప్పుడు భయ ఆడండి నువ్వు కరెంట్ పోయిందని చెప్పితే వచ్చిన ఎలక్ట్రిషియన్ ఆ ఫ్యామిలీ రూల్ ఏం లేదు, ఎలక్ట్రిషియన్ లేదు నువ్వు. అయ్యో బాయ్బో మేడం ఏం మేడం? కొట్టుకొని సాగు ఫ్లైట్ లో పోతాం మేడం. గాలి ఫుల్ ఫ్లైట్ గాలి చూడు ఫ్లైట్ కాదు ఈ రోజులో చెట్టుంది ఇష్యూస్ అని గాలి లేదు ఒకసారి. గాలి ఏంది? టైర్ లో గాలి చూడిపో ఫ్లైట్లు. టైర్ లో గాలి చూడిపో ఫ్లైట్లు. ఎవరు నా ఫ్లైట్ అంటే డబ్బులు లేవు తీసేసుకున్నారు డబ్బులు ఆడున్నాయా? నేను మారలేదా మొన్న నువ్వు జైల్లో పడితే నేను కాదు ఇడిపించిన లాయర్ని పెట్టి. జైలు ఉన్నాడు నా వాళ్ళ జైల్లో పడితే నేను ఇడిపినా పోయినాయి ఎంత పోయింది మేడం? జీతం కంప్లైంట్ ఇద్దా మేడం? తెలిసిన వాళ్ళు దండి నేను ఇప్పుడు ఫోన్ చేసి పిలిపిస్తా. నీకు అరేసి నీ మొన్ననే నేను ఇడిపించుకుని కాలు పట్టుకుంటానా నేను నా షుగర్ నా మీరు ఏమేమి అనుకుంటున్నా కాదు నువ్వేది మారిపోయినావు కన్ను మేడం ఇప్పుడు కేసు వేయమని సబ్బేయమంటావా? మేడం పిచ్చేస్తూనే సంపాడు మేడం. గొంతు నలిపేసేయండి చంపేసేయండి మేడం చంపేసేయండి మేడం చంపేయండి నూనె చిట్టి ఎవరు చిట్టి ఏం చిట్టి నువ్వు స్కూల్కి బుక్స్ డబ్బులు అడుగుతావు కదా ఎద్దు ఇస్తాను పట్టు. ఉంగరం ఇచ్చిరా వాడికి ఉంగరం ఇచ్చిరా వాడికి మేడం మీ చేతి డబ్బులు ఈ కడియం ఇచ్చేరా పాపం అడుక్కుంటున్నాడు ఇమ్మా తీసుకోరా ఇచ్చేరా ఇచ్చేయండి తీసుకో ఓకే హ్యాపీ మేడం ఇప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు తెలుసు. ముస్లింని చంపేసినావు, ఆడెవడో వచ్చి ముస్లింని చంపేసి బంగారు వేసినాడు. ఎదిగించడానికి కదా. సరే సైలెంట్గా ఉండు. ఏమైంది? నేను ఆడలేదు తీసుకోరా ఇంకొకటి కావాలంటే పెద్ద స్కామింగ్ ఏమైనా మీరేమైనా ఇద్దరు తాగినా కూడా అట్లా ఇరికిచ్చారన్నా ఇద్దరు తాగోదానికి కరెక్ట్ మూడ్ లో ఉన్నారు. నీవేనా ఎరిగిపోయినా
సైకిల్ గెస్ట్లు వస్తారు బయట ఇట్లా కార్పెట్ టైప్ ఇద్దరు ఇట్లా సర్ప్రైజ్ చేసి కళ్ళు కూడా ఎట్లా పోయినాయి కన్నమ్మా బాగా తాగి ఏ ఆడికి పోతారు డ్యూటీకి రా కుక్క గుడ్లు కుక్క శివ శివ అనేవాడు నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టీఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్ విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.